అన్నా నమస్తే, ఏం చేస్తుంటారు? నమస్తే, నేను వ్యవసాయం చేస్తా ఉంటానండి. ఏం మరి వ్యవసాయం దండగా అన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు. అప్పట్లో వ్యవసాయం దండగా అన్నాడు, ఇప్పుడు రైతులను ముంచుతున్నాడు నిండా చంద్రబాబు నాయుడు అనేది వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు. మరి దానికి ఏం చెబుతారు? వ్యవసాయం ఆయన దండగానే అనలేదండి ఆ రోజున. వ్యవసాయం గిట్టుబాటు కావట్లేదు, మీరు ఏరే విధంగా ఇంకో కొత్త రకం పైర్లు వేసుకొని లాభాలు ఆర్జించండి అని చెప్పాడు. కానీ అలా చెప్పలేదు. నీళ్లు దాన్ని వక్రీకరించి దాన్ని ఏదో క్యాష్ చేసుకోవాలని చేశారండి అది. మరి ఇప్పుడు ఈ రైతులకి ఏదైతే గనక గిట్టుబాటు ధర కూడా కల్పించకుండా రైతులను అందరినీ మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. వాళ్ళకి ఇచ్చిన హామీ ఏదైతే 20,000 ఉందో అది కూడా వేయకుండా రైతులకు వెన్నుపోటు పొడిచాడు అంటున్నారు కదా సార్. రైతులకు వెన్నుపోటు పడిచింది రైతులకు తెలుసు అండి, అందరికీ తెలుసు. ఇప్పటికే 2 కిస్తులు రైతులకు డబ్బులు పడ్డాయండి. ఈ రైతులందరూ సస్యశ్యామలంగానే ఉండారండి. మీరేమో ఆ మాట అంటున్నారు. ఆయన చెబుతుంది ఏంటంటే కనుక అందరూ ఇబ్బంది పడుతున్నారు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ పంటకి గిట్టుబాటు ధర లేదు, ఆఖరికి రైతులు ధాన్యం కొనాలన్నా కూడా ప్రభుత్వం కొనలేని పరిస్థితిలో ఉంది అంటున్నారు కదా. ఈయన ఉన్నప్పుడు ఎవరన్నా కానీ టమాటాలు కానీ అట్టి కానీ ఏదన్నా కానీ రేట్లు లేవండి. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మీరు చూశారు కదండి, దేనికైనా కూడా మద్దతు ధర ప్రకారం కొనిచ్చారు చంద్రబాబు గారు. ఒక నిమ్మకాయలు ఏంది, ఒక అట్టి ఏంది, ఒక ఇది ఈ ఒడ్లు ఏంది, అన్ని రకాల మద్దతు ధరకి కొన్నారు. ఎంపడే డబ్బులు కూడా ఇచ్చేశారండి. మిరగాయలు నేను ఉన్నప్పుడు 25,000 అమ్మని, చంద్రబాబు వచ్చిన తర్వాత 10,000 కూడా లేకుండా పోయింది, అవి కూడా కొనటం జాతగా లేదంటున్నారు కండి. ఇప్పుడు 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 అప్పుడు అమ్మేది ఏంటంటే, అప్పుడు అంతకుముందు చంద్రబాబు గారి టైంలోనే 30-35 అమ్మినాయి. తర్వాత ఈయన వచ్చినాక డౌన్ అయ్యి తర్వాత కొంచెం పెరిగినాయి. అది మార్కెట్ ఒడిదుడుకుని బట్టి పెరుగుతూ ఉంటుంది. రైతు వారీగా ఎక్కువ వేస్తూ ఉంటారు ఒక్కోసారి. దాన్ని బట్టి మార్కెట్ రేట్ ఉంటుంది. ఆయనకి ఎందుకు తగ్గిద్దో ఎందుకు పెరిగిద్దో ఆయనకే తెలియదు, ఎందుకు చెబుతారో కూడా ఆయనకే తెలియదు. ఇవాళ వారం రోజులు మళ్ళీ పెరుగుతుంది. పంటను బట్టి పెరుగుతూ ఉంటుంది, విస్తీర్ణాన్ని బట్టి. ఆ లెక్కలన్నీ ఆయనకు తెలియదు. ఏదో ఒక మాట కుంటి సాకులు చెబుతూ ఉంటారు, అంతేనండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన ఈ 18 నెలల కాలం పరిపాలన అనేది ఎలా ఉందంటారు మీకు? అందరూ ఎవరిని అడిగినా, నన్ను ఒక్కడిని కాదండి, ప్రతి ఒక్క గ్రామం పోయి అడిగితే మీకు అర్థమైద్ది. ఎవరు పడ్డా బేస్ట్గానే ఉందంటున్నారు. చంద్రబాబు గారి పథకాలు కానీ, ఇప్పుడు రోడ్లు కానీ, ఇంకొక విధంగా కానీ బాగున్నాయి అంటున్నారు. మనకి అందుట్లో మన గుంటూరు ఎంపీ గారు రావడం కూడా మన అదృష్టం అండి. మనకి ఒక వరం దొరికినట్టేను. ఆయన కూడా ముందుకు బాగా తీసుకెళ్తున్నారు. ఇతర మా ఎమ్మెల్యే గారు కూడా బాగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. వాడికి కూడా అందరు కలిసి బాగుందండి. మాకు బాగుందని మీరు చెబుతున్నారు సార్, అసలు బాగాలేదు, సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు రాష్ట్రంలో అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా. ఎవరికైనా కానివ్వండి ఎట్లా ఉంటుంది అంటే అభివృద్ధి చూసి ఓర్చుకోలేని వాళ్ళ ఇట్లానే అంటూ ఉంటారండి. ఏదో కుంటి సాకులు చూపటం, అదని ఇదని చూడటం. ఎవరు నమ్మే పరిస్థితిలో లేరండి, ఎక్కడా కూడా నమ్మే పరిస్థితిలో లేరంటారు. అంటారు ఎందువల్ల అంటే ఇక్కడ అభివృద్ధి అవ్వపడుతుంది. ఒక పక్క రాజధాని పనులు అవ్వపడుతుంది, ఒక పక్క పోలవరం పనులు అవ్వపడుతున్నాయి, ఒక పక్క యువతకు ఉద్యోగాలు అవ్వపడుతున్నాయి. ఇట్లా మన దావోస్ పోయారు. ఇదివరకు ఏమన్నారు, అతను గుడివాడ అమర్నాథ్ ఐటీ మంత్రిగా చేశాడు. అతను ఏమన్నాడు, మేము చలిలో బాగాలేదు, మాకు అసలు పిలిపే లేదన్నారు. ఇవాళ నిన్న పోయి ఎట్లా ఉంది అక్కడ మీరు చూశారు కదా, మన అందరం చూస్తున్నాం కదా పేపర్లో కానీ న్యూస్లో కానీ. ఇవాళ అసలు బ్రహ్మరథం పడుతున్నారు. అక్కడ కంపెనీల వాళ్ళు బ్రహ్మరథం పడుతున్నారు మన వాళ్ళకి. అట్లా ఉంది వాళ్ళ పరిస్థితి. అట్లా ఉంది. ఆ రోజు పిలుపు కూడా లేదు వాళ్ళకి. నిన్న గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడుతూ ఆయన అంటుంది ఏంటంటే, ఎవరి డప్పు వాళ్ళు కొట్టుకోవడానికి వెళ్ళారు, తండ్రి డప్పు కొడుకు కొడుతున్నాడు, కొడుకు డప్పు తండ్రి కొట్టుకుంటున్నారు, వాళ్ళ డప్పులు వాళ్ళు కొట్టుకోవడానికి వెళ్ళారు, అంతకు మించి చేసింది ఏం లేదు కదా వాళ్ళు అంటున్నారు కదా. డబ్బు కొట్టేవాడు నీ మాట బారు సాగట్లేదనే కదా నిన్న అమ్మన్నా నువ్వు రాజీనామా చేస్తానంటుంది. మీకే గతి లేనప్పుడు వేరే వాళ్ళ గురించి మీరేం చెబుతారు, మీరు ప్రజలకు ఏం చెబుతారు? అందుకే మీరేం చెప్పలేక, ప్రజలకు ఏం చెప్పలేక, న్యాయం చేయలేక నేనే రాజీనామా చేస్తానంటున్నావు. అది జరుగుతుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే గనక, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నేను జనాల్లోకి వస్తాను, పాదయాత్రగా వస్తాను అంటున్నారు సార్. ఇంకొక సంవత్సరంన్నర ఆగితే ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిపోయింది, నేను ప్రజల్లోకి వస్తాను, ప్రజల్లోకి మమేకం అవుతాను అంటున్నారు. నిజంగానే ఎలా రిసీవ్ చేసుకుంటారంటారు ప్రజలు? ఇదల్లా జరిగే పని కాదండి. నేను వస్తానని ముందుకు చెబుతూ ఉంటాడు. ఈ జనానికి కూడా అర్థమైపోయింది. ఇప్పుడు సపోజ్ కొన్ని ఏరియాలో ఉండే అనుకోండి, నీకు టౌన్లోనే ఏరియా ఒక మంచి ఏరియాలో చోటు ఉందనుకోండి, ఈ జనం అందరూ ఏమనుకుంటున్నారు, దోసుకోవటం. ఇదే పరిస్థితి అందరిలో నానుడు వచ్చేసింది. ఈయన వస్తే ఈ ఎమ్మెల్యేలు వీళ్ళు ఆయన వెంబడి తిరిగారంటే మన ఏరియాలో మన మంచి చోట్లు చూసినా కూడా ఆగమని ఇవాళ ప్రజల్లోనే ఆగ్రహం చెందేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే దోచుకో
పంచుకో తినుకో అనేది ఈ ప్రభుత్వం, మేమంతా పేద ప్రజలకు పంచేయటం తప్పితే మాకు దోచుకోవడం తెలియదు అనేది మరి వైసీపీ నాయకుల వాదన. పంచుకోవడం దోచుకోవడం తెలియని వాళ్ళు ఇవాళ ఏసీబీ దాడులు ఎంతమంది దొరికారండి? వీళ్ళంతా కూడా ఎంతమంది దొరికారు, ఎంతమంది ఖైదీలుగా చేసి వచ్చారు, ఇప్పుడు ఎన్నాళ్ళ నుంచి మళ్ళీ రిమాండ్ల మీద వచ్చారు, మళ్ళీ పోతున్నారు. ఎందుకు జరుగుతుందండి ఈ దొంగ కేసులు జోగి రమేష్ మీద పెట్టింది కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద కానీ, మిథున్ రెడ్డి మీద కానీ, ఇవన్నీ దొంగ కేసులు. అసలు వల్లభనేని వంశీని అయితే అన్యాయంగా హింసిస్తున్నారు అంటున్నారు కదండి. దొంగ కేసులు అయితే నిరూపించుకొని మన చంద్రబాబు గారికి మళ్ళీ ట్రూ సర్టిఫికేట్ తెచ్చుకోవచ్చు కదండి, ఫ్యాక్ట్ సర్టిఫికేట్ తెచ్చుకోవచ్చు కదండి. వీళ్ళు అట్లాంటి ఏం లేవు కదండి, ఇంతవరకు అసలు వీళ్ళది బయటపడలేదు కదండి. నిన్న బెయిల్ అన్నారు, మళ్ళీ ఇంకో కేసులో లోపలే ఉండాల్సి వచ్చింది. మనం పేపర్ చూస్తున్నాం కదండి, ఎంత తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది కదండి. వాళ్ళ రాజకీయం అనేది అందరికి తెలిసిపోయింది. మన అన్ని ఎన్టీఆర్ వచ్చినాకే మనకి రాజకీయం తెలిసిపోయింది. నువ్వు చేసేది ఏంది, నేను చేసేది అనేది అంతా తెలిసిపోయింది ఇవాళ ప్రజాస్వామ్యంలో. అట్లా ఉందండి ఇవాళ. ఇప్పుడు అంటే మీరు ఎన్టీఆర్ గారు పేరు ఎత్తారు కాబట్టి ఆయన గురించి అండి, ఈ మధ్యకాలంలో లక్ష్మీ పార్వతి గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారండి. మా ఆయనకు వెన్నుపోటు పొడిచినట్టే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా వెన్నుపోటు పొడుస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి మరి ఆమె మాట్లాడుతుంది కదా. ఆమె చెప్పే మాటలు ఎంతవరకు నిజమంటే, వాళ్ళ ఆయనే చెప్పాడు మా ఆవిడ పలానేదామో, వాళ్ళ కొడుకే చెప్పాడు మా అమ్మ ఎట్లాంటిది. ఆ మాటలు నమ్మవాకుండా ఆమె చెప్పాయని అబద్ధాలు అభండాలు అని వాళ్ళే చెప్పారు కదండి, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే చెప్పారు కదండి. వీటిలో చూస్తున్నాం కదండి మనం యూట్యూబ్లో, వీటిలో కూడా ఆయన సుబ్బారావు గారు, గంధ సుబ్బారావు, ఆయన పేరేంటి, ఏరగంధ వెంకట సుబ్బారావు గారు చెప్పారండి, నాకు ఎన్నిపోటు పొడిచి అక్కడ చేరింది, కమ్మని మనిషి దగ్గరికి చేరింది, ఆయన దగ్గర కూడా ఇది చేసింది, వాళ్ళ కుటుంబ కలహాలు తెచ్చిందని. మరి అదేందండి, ఇప్పుడు రాష్ట్ర ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు ఏం చేయట్లేదు, ప్రజలందరూ వ్యతిరేకతతో ఉన్నారు, నేను ఎక్కడికి వెళ్ళినా సరే నన్నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు అనే మాట మరి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదా. ఇప్పుడు నేను అనుకుంటానండి, నేను అనుకుంటా ఊళ్ళో వార్డు నెంబర్గా గెలవలేను. వార్డు నెంబర్కి ఉండేది 250 ఓట్ల నుంచి 300 ఉంటాయి. నేను వార్డు నెంబర్గా నాకు 10 మంది ఓట్లు లేరు. నేనేమంటాను, పక్క ఊళ్ళు పోయి, వేరే ఊళ్ళు పోయి, జిల్లా దాటిపోయి, రాష్ట్రం దాటిపోయి, ఏమో ప్రెసిడెంట్లు జస్ట్ మిస్ అయ్యాను నేను, ఈసారి ప్రెసిడెంట్ నేనే, ఎంపీటీసీ నేనే, మండలం ప్రెసిడెంట్ నేనే అని చెప్పుకుంటా. ఇట్లా ఉంటాయండి. అటు ఇటు కానీ తెలియని వాళ్ళకి చెప్పుకోవడానికి పనికి వస్తాయండి ఈ వాదనలో. అది జరిగే పని కాదండి. మరి జగన్మోహన్ రెడ్డి అంటున్నట్టు ఈసారి ఆయన అధికారంలోకి వస్తే 2.0 పరిపాలన చూపిస్తానంటున్నాడు. ఆ 2.0 పరిపాలన అనేది ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు అంటారు? 2.10 అంటే ఎట్లా ఉంటుంది అంటే, దాచుకోవడం జనానికి అర్థమైపోయింది కదా. అదే 2.0 పరిపాలన అంటే అది. అదండి, అంత తప్పేం లేదు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు అంటే కనుక రప్ప అంటే తప్పే ఉంది అనేది ఒకటి చెబుతున్నారు ఆయన. మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? రఫా అంటే ఇటు ఈ సైడ్ వాళ్ళు కూడా, ఇప్పుడు ఈ పార్టీ వాళ్ళు కూడా అట్లానే రఫా అంటే శాంతి భద్రతలు క్షీణిస్తాయి అని ఈ కూటమి వాళ్ళు కూడా ఆపుతున్నారండి. లేకపోతే రఫా అయింది రెఫరెఫలు ఆడేస్తారండి ఈ సైడ్ వాళ్ళు కూడా. అదేమి జరిగేవి కాదు. శాంతి భద్రతలకు ఎకాతం కలిపి ఈ పార్టీ అనేది, కూటమి ప్రభుత్వం అనేది శాంతి భద్రతలకు ఎకాతం కల్పించేది కాదు. ఏదన్నా ఉంటే అధిష్టానం దృష్టికి తీసుకుపోతారో వాళ్ళే చూసుకుంటారని కార్యకర్తలు అంతకంటే ఏకంగానే ఉండారండి ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు కూడా. 2029 అధికారం మాదే, మేము వస్తే గనక తప్పు చేసిన వాళ్ళు 7 సముద్రాల అవతల ఉన్నా సరే తీసుకొచ్చి గుడ్డలు ఉప్పదీసి నడి రోడ్లో నిలబెడతాను. ఇది ఒక మాజీ ముఖ్యమంత్రి చేస్తున్న డైలాగు. ఎలా చూడాలంటారు దాన్ని? ఏళ్ళలో కొంతమందికి సముద్రాలు ఎన్ని, వాటి పేర్లు ఎన్నో చెప్పమని చూద్దాం. ముందు సముద్రాలు కాదు, మన జిల్లాలు ఏ నదులు బారిని, మన రాష్ట్రంలో ఏ నదులు ఉన్నాయి చెప్పమనండి ముందు. వాళ్ళు అవి చెబితే నేనే లేకపోతే నా ముందు వాళ్ళు చెప్పమని నేను చెబుతా. సముద్రాల పేర్లేందో, నదుల పేర్లేందో నేను చెబుతాను. మామూలుగా సామాన్య రైతు కుటుంబం, బుడ్డ కుటుంబం నాది, నేను చెబుతాను. వాళ్ళకి అయ్యే తెలియదు అసలు. మామూలుగా నీటిని దేంట్లో కొలుస్తారో తెలియని వాళ్ళు ఉండారండి, వాళ్ళ మంత్రులు చేసిన వాళ్ళు. అది తెలియాలా ఏంది అని చెప్పి మరి అంబటి రాంబాబు గారు తెలియాలా ఏంటంటే, పిచ్చాడి చేతిలో రాయి, మంత్రి పదవి అనేది పిచ్చాడి చేతిలో రాయిగా ఉపయోగించారు. అందరికి అర్థమైపోయింది కదా అది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.